భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఇందిరమ్మ ఇండ్ల కోసం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని నిలదీసిన మహిళలు. కరీంనగర్ కాంగ్రెస్ పార్టీలో బయటపడ్డ వర్గ విభేదాలు. వక్ఫ్ బిల్లు సవరణ చట్టంను వ్యతిరేకిస్తూ భారీ ర్యాలీ. రాయ్ బరేలీలో విశాఖ ఇండస్ట్రీస్ రూపొందించిన ఆటం సోలార్ గ్రూప్ను అధికారికంగా ప్రారంభించిన రాహుల్ గాంధీ. కుప్పంలో ఘనంగా ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ జన్మదిన వేడుకలు. రాజ్యాంగ పరిరక్షణ యాత్రలో పరకాల ఎమ్మెల్యే రేవూర్ ప్రకాష్ రెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే, జై బాపు జై భీమ్ జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ యాత్రలో పరకాల ఎమ్మెల్యే రేవూర్ ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. సోమవారం రాత్రి నడికూడ మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో అమాయకులైన పర్యాటకులపై ఉగ్రవాదుల దాడులను ఖండిస్తూ 2 నిమిషాల మౌనాన్ని పాటించారు. అనంతరం రాజ్యాంగ పరిరక్షణకు కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. లింగ ధనిక పేదలాంటి ఏ రకమైన భేదాలు లేకుండా అందరికీ సమాన హక్కులు బాధ్యతలు రాజ్యాంగం కల్పించింది. ఇటీవల పరిణామాలు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ ప్రజాస్వామ్య విలువలను పరకాల మండలం వెల్లంపల్లి గ్రామ కాంగ్రెస్ నేతలు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తూ కాంట్రాక్టర్కు కొమ్ము కాస్తూ ముదిరాజ్ కులస్తులపై దౌర్జన్యానికి దిగడం సరైన పద్ధతి కాదు అని గ్రామ ప్రజలు ముదిరాజ్ కులస్తులు కాంగ్రెస్ నేతలపై మండిపడుతున్నారు. సోమవారం గ్రామంలోని వంకాయకుంట చెరువులో మట్టి తీస్తున్న వాహనాలను గ్రామ ముదిరాజ్ కులస్తులు జీవనోపాధి కోల్పోతున్నామంటూ చెరువు వల్ల మట్టి లేకుండా తీసివేసి మొదం తేలేలా లోతు కావడం వలన చేప పిల్లలు పెరుగుదల తగ్గిందని, మా చెరువులో మట్టి తీయొద్దాం అంటూ ముదిరాజ్ కులస్తులు అడ్డుకోగా గ్రామానికి చెందిన కాంగ్రెస్ నేతలు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తూ ముదిరాజ్ కుల పెద్దలపై కులస్తులపై దౌర్జన్యానికి దిగి గల్లా పట్టి దాడులకు పాల్పడినట్టు ముదిరాజ్ కులస్తులు వాపోతున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పోనీ అన్న పోనీ అప్పుడే అన్న కరీంనగర్ కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు పడ్డాయి. కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణంపై నిర్వహిస్తున్న విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా ఏఐసిసి కార్యదర్శి విశ్వనాథన్ పెర్మల్ హాజరయ్యారు. కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పురమల్ల శ్రీనివాస్ మాట్లాడుతుండగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు పడాల రాహుల్ అడ్డుకోవడంతో ఏఐసిసి కార్యదర్శి ముందే ఇరు వర్గాల నేతలు ఘర్షణకు దిగారు. పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్లో జరిగిన యువకుడి హత్యపై డీసీపీ కరుణాకర్ వివరాలు వెల్లడించారు. నిందితుడు సంతోష్ భార్యతో మృతుడు కుమార్కు వివాహేతర సంబంధం ఉందని ఆయన తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని వెల్లడించారు. దర్యాప్తు అనంతరం మరిన్ని వివరాలు బయటకు వస్తాయని పేర్కొన్నారు. ఈరోజు మధ్యాహ్నం సుమారుగా 2:30 గంటల సమయంలో పెద్దపల్లి టౌన్లో అగ్రికల్చర్ మార్కెట్ యార్డు లోపల ఒక మర్డర్ జరిగింది. దీంట్లో డిసీజ్డ్ వచ్చి పోలం కుమార్, ఇతను అప్పన్నపేట విలేజ్కి సంబంధించిన వ్యక్తి, పెద్దపల్లి మండలం. ఈ కేసులో అక్యూజ్డ్ సంతోష్ కుమార్, వేల్పుల సంతోష్ కుమార్, అతన్ని కత్తితో పొడిచి చంపడం జరిగింది. దీనికి సంబంధించి ఇద్దరి మధ్యలో అక్యూజ్డ్ వైఫ్తోని ఇల్లీగల్ కాంటాక్ట్స్ అనే విషయం మీద ఇక్కడ గొడవ జరిగి కత్తితో పొడిచి చంపడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ కొనసాగుతున్నది. ఫర్దర్గా అక్యూజ్డ్ని పట్టుకొని రిమాండ్ చేయడం కూడా జరుగుతుంది.
ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్. రాహుల్ గాంధీ ప్రారంభించిన విశాఖ ఇండస్ట్రీస్ యొక్క ఆటం సోలార్ రూఫ్, ఆటం ఛార్జింగ్ స్టేషన్లు మరియు ఆటం ఈ-బైక్ ప్రారంభం పునరుత్పాదక ఇంధన రంగాన్ని పునరోగమించే దిశగా శ్రీ రాహుల్ గాంధీ రాయల్ బేరీలో విశాఖ ఇండస్ట్రీస్ రూపొందించిన ఆటం సోలార్ రూఫ్ను అధికారికంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భారతదేశం పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని మరియు గ్రీన్ మొబిలిటీ పురస్కారాలను వేగవంతం చేసే దిశగా ఒక కీలక ముందడుగు. ఈ ప్రారంభ వేడుకలో ఆటం ఛార్జింగ్ స్టేషన్లు మరియు ఆటం ఈ-బైక్లను కూడా ప్రారంభించారు. ఈ పరిష్కారాలు విశాఖ ఇండస్ట్రీస్ యొక్క పర్యావరణ అనుకూలమైన ఆవిష్కరణాత్మక దృష్టిని ప్రతిబింబిస్తున్నాయి. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రముఖులు డాక్టర్ వివేక్ చెన్నూర్ ఎమ్మెల్యే, శ్రీమతి సరోజ గడ్డం కరస్పాండెంట్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విద్యా సంస్థలు, శ్రీ వంశీ గడ్డంపల్లి పెడిపల్లి పార్లమెంట్ సభ్యులు మరియు విశాఖ ఇండస్ట్రీస్ డైరెక్టర్. ఎండల తీవ్రతకు కోల్బెల్ట్ నిప్పులు కొలిమిగా మారింది. బాణుడి తాపంతో సింగరేణి ఓపెన్ కాస్ట్ బొగ్గు గనులు అగ్నిగోళంగా మారాయి. ఎండ తీవ్రత, ఉక్కపోతతో కార్మికుల విలవిలలాడిపోతున్నారు. అవసరమైన సౌకర్యాలు కనిపించడంతో పాటు పని వేళలు మార్చాలన్న డిమాండ్ వినిపిస్తున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో కోల్బెల్ట్ పరిధిలోని సింగరేణి బొగ్గు గనులు మండుతున్నాయి. బాణుడు ప్రతాపంతో ఓపెన్ కాస్ట్ గనులన్నీ నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. ఫలితంగా పనులు చేయలేక కార్మికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే కోల్బెల్ట్ ఏరియాల్లో 42 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. ఎండల దాటికి కార్మికులు భయపడిపోతున్నారు. గనుల్లో పనిచేస్తున్న కార్మికులు, ఆఫీసర్లు, ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. చాలామంది కార్మికులు 50 ఏళ్లు పైబడిన వారే కావడంతో వేసవి తాపాన్ని తట్టుకోలేకపోతున్నారు. బొగ్గు ఉత్పత్తి మీద ఫోకస్ పెడుతున్న యాజమాన్యం కార్మికుల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదు. బయట కంటే ఓపెన్ కాస్ట్లోనే పని ప్రదేశాల్లో 3-4 డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయినా మేనేజ్మెంట్ ఉపశమనం చర్యలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టడం లేదని కార్మిక సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తప్పదుగా డ్యూటీ చేసిన జమ్మూ కాశ్మీర్లో పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు పాశవిక దాడులకు పాల్పడుతున్నాడని నిరసిస్తూ సోమవారం సాయంత్రం గోదావరికని పట్టణంలో రామగుండం రిక్రియేషన్ క్లబ్ వారు ఉగ్రదాడిలో మృతి చెందిన వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. ఈ ర్యాలీ గోదావరికని పట్టణంలోని కళ్యాణ్ నగర్ చౌరస్తా నుండి బయలుదేరి లక్ష్మీనగర్ మీదుగా ప్రధాన చౌరస్తా వరకు సాగింది. పహల్గాంలో గత వారం అమాయకులైన టూరిస్టుల పైన కాశ్మీర్లో ఉన్న పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు చాలా దుశ్చర్యకు పాల్గొనడం జరిగింది. వాళ్ళ ఐడెంటిటీ కార్డ్స్ చూస్తూ వాళ్ళను హతమార్చడం జరిగింది. మరి ఈ యొక్క దేశ ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తుందో మనం అర్థం చేసుకోవాలి. ఈ దేశంలో ఎవరు ఉండాలి, ఎవరు జీవించాలి అనేది ఒక క్వశ్చన్ మార్క్గా ఈరోజు నిలిచిపోతున్నది. మరి దీనికి సరైన బుద్ధి హిందువులనే ఏకాకిగా చేసి చంపిన ఉగ్రవాదులను అంతమొంచి ప్రతి భారత పౌరుడు నిద్రపోడని ఆకాంక్షిస్తున్నాను. ఆ ఉగ్రవాదులు ఆనాటి రజాకారులను నేటి పిల్లలకు తెలియజేసి వాళ్ళను రెచ్చగొడుతుండ్రు. పిల్లలు రేపు పౌరులైన తర్వాత ఒక్కరిని కూడా వదిలిపెట్టాడు. భారతదేశ పటంలోనే వాళ్ళ జాతి ఉండదని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. జై భారత్ మాత. వెంకన్నగారు ముందు రాని కనిపిస్తుంది. ఆత్మబంధువులారా, మనం నిన్నటి తీవ్రవాదులు అమాయకులైన పర్యాటకులను హతమార్చినందుకు నిరసనగా రామగుండం రిక్రియేషన్ క్లబ్ తరఫున ఈరోజు నివాళులు అర్పించేందుకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ దాడిని రామగుండం రిక్రియేషన్ క్లబ్ ఖండిస్తోంది. ఈ
ఈ ముష్కర మూకలకు సరి అయిన బుద్ధి చెప్పవలసిందిగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిని వేడుకుంటూ దేశంకి మా సంస్థ లక్ష్యాలైన పర్సనాలిటీ, హ్యుమానిటీ, నేషనాలిటీ కాబట్టి నేషనాలిటీ కోసం రామగుండం రిక్రియేషన్ క్లబ్ ఎల్లప్పుడూ ముందుంటుంది. ఈ దేశం కోసం జరిగిన ప్రతి సంఘటనలో రామగుండం రిక్రియేషన్ క్లబ్ ముందుంటుందని తెలియజేస్తూ చనిపోయిన పర్యాటకులకు నివాళులు అర్పిస్తున్నాం. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని ప్రజా దర్బార్లో డిఆర్ఓ హరిప్రియని కలిసి జవహర్ నగర్లోని ఇంటి పర్మిషన్ల కోసం కొత్త హౌస్ ట్యాక్స్ మరియు ఇల్లు ఫ్లాట్ల రిజిస్ట్రేషన్ చేసుకునే సదుపాయాన్ని కల్పించాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. జవహర్ నగర్లో దాదాపు 30 సంవత్సరాల నుంచి దాదాపు 318 ఎకరాలలో గ్రామ కంఠంలో నివసించే అర్హులైన వారందరికీ ఇల్లు కట్టుకోవడానికి ఇంటి పర్మిషన్లు ఇవ్వాలి మరియు గ్రామ కంఠంలో ఉన్నవారికి ఆన్లైన్ టాక్స్లు తీసుకొని ఓనర్లు పేర్లు ట్యాక్స్లో వచ్చే విధంగా చేయాలని మరియు ప్లాట్లు ఇల్లు రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా వినతి పత్రం అందజేశారు. కార్పొరేటర్ వచ్చారు, మేయర్ వచ్చారు, కానీ మా 30 ఏళ్ళ జవహర్ నగర్ ఎక్స్టెన్షన్ ల్యాండ్కి ఇప్పటి వరకు మా ఇండ్ల పర్మిషన్ ఇస్తలేరు. బాధాకర విషయం ఏంటంటే మొన్న ఒక 2 రోజుల ముందు దాదాపు 7-8 బిల్డింగ్లు కూలగొట్టేసారు. అంటే 30 ఏళ్ళ నుంచి మేము జవహర్ నగర్లో ఇంటి ట్యాక్సులు కట్టుకొని ఉన్నా కానీ మాది 318 ఎకరాలు ఏదైతే గ్రామకంఠం ఉందో ఆ గ్రామకంఠంలో హౌస్ ట్యాక్సులు తీసుకుంటలేరు. హౌస్ ట్యాక్స్లలో మా పేర్లు వస్తలేవు, మా ఇల్లు కొట్టుకోవడానికి పర్మిషన్లు ఇస్తలేరు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం బీజేపీ పార్టీ నుంచి, రాష్ట్ర ఓబీసీ మోర్చా నుంచి, ఏదైతే మేము జవహర్ నగర్ 30 సంవత్సరాలు నివసిస్తామో మా నివసించే వాళ్ళకు ఇండ్ల పర్మిషన్ ఇవ్వాలి, కొత్త ఇండ్ల ట్యాక్సులు తీసుకోవాలి. అదేవిధంగా మా ఇల్లు రిజిస్ట్రేషన్ అయితే మీ ప్రభుత్వానికి రెవెన్యూ వస్తుంది, మా మున్సిపాలిటీ కూడా డెవలప్ అవుతుందని మేము కోరుకుంటున్నాం. ఇంకో విషయం ఏంటంటే ఏదైనా మున్సిపాలిటీలో హౌస్ ట్యాక్స్ కడితే ఓనర్ ఆఫ్ ప్రాపర్టీ అని వస్తుంది. ఎందుకు మేము ఏదైతే 30 సంవత్సరాలు మేము జీవిస్తున్నామో మేము ట్యాక్స్ కడితే మా ఇంటి ఓనర్ల పేరు రావాలని చెప్పేసి మేము ఇప్పటికీ 2-3 సార్లు మన రేవంత్ రెడ్డి ప్రజాదరణ దిగడం, మున్సిపల్ ఆఫీసులు ఇచ్చడం, ఈ కలెక్టర్ ఆఫీస్లో కూడా ఇది 2వ సారి మేము వేయడం. అంటే రేవంత్ రెడ్డి గారు మీరు ఎన్ని కళ్ళబొల్లి మాటలు చెప్పారు, ప్రజల సమస్యలు తీర్చడానికి మేము ప్రజా దర్బార్ పెట్టామన్నారు. మళ్ళీ మీ ప్రజా దర్బార్నే ఇప్పటికీ 3 సార్లు మా జవహర్ నగర్ గురించి, మా జవహర్ సమస్యల గురించి ఇస్తే ఇప్పటి వరకు దానిపైన ఎటువంటి స్పందన లేదు. మా చెత్త వేయడానికి మీ రేవంత్ రెడ్డి గారు మా జవహర్ నగర్ గుర్తుకొస్తుంది. ఏదన్నా మూసినాలు ఇల్లులు పోతే స్థలాలు ఉన్నాయి జవహర్ నగర్ అని మీకు గుర్తుంటుంది. మళ్ళీ ఇదే పోయిన ఎలక్షన్లలో మా జవహర్ నగర్లో మీటింగ్ పెట్టి మీ జవహర్ నగర్ని డెవలప్ చేస్తా అని చెప్పి మా జవహర్ నగర్ పేరు వాడమే ఉంది, కానీ మా జవహర్ నగర్ ప్రజలకు మీరు చేసింది ఏం లేదు, కనీస డెవలప్మెంట్ లేదు. ఇంతకుముందుకు రోడ్లు డ్రైనేజ్లను పడ్డాయి, కానీ ఇప్పుడు ఆ రోడ్లు పడతలేవు, డ్రైనేజ్ పడతలేదు. మాకు ఉండాల్సిన దాదాపు 3 లక్షల మంది జవహర్ నగర్లో మేము నివసిస్తే మాకు ఒక ప్లే గ్రౌండ్ లేదు, ఒక పార్క్ లేదు, ఒక 100 పడకల హాస్పిటల్ లేదు, ఒక కాలేజీ లేదు, ఒక ఐటీ కళాశాల లేదు, రోడ్లు కూడా సరిగా లేవు. ఈ మధ్యలో డ్రైనేజ్ వ్యవస్థ కూడా మొత్తం ఖరాబ్ అవుతుంది. ఆ చెన్నాపూర్ చెరువు కూడా తూర్పాలిగా చేసి వదిలేసారు, అక్కడ సీసీ కెమెరాలు లేవు. మొత్తం అక్కడ సాయంత్రం అయితే ఎన్నో అరాచకాలు జరుగుతున్నాయి. కాబట్టి మేము ఒకటే కోరుతున్నాం, జవహర్ నగర్ ప్రజలను కూడా మమ్మల్ని ఒక సామాన్య ప్రజల్లా గుర్తించి మాకు అక్కడ ఇల్లు కట్టుకోవడానికి వెంటనే ఇండ్ల పర్మిషన్ ఇవ్వాలి. ఎందుకు మీరు ఇండ్ల పర్మిషన్ ఇవ్వలేరు? మీరు ఇండ్ల పర్మిషన్ ఇవ్వకపోవడం వల్ల దళారులు ఒక్కొక్క ఇంటికి 2-3 లక్షల రూపాయలు వసూలు చేస్తారు. అటు గవర్నమెంట్కి లాభం జరుగుతలేదు, ఇటు పేదలకి లాభం జరుగుతలేదు. మధ్యలో ఎవరైతే దళారులో వాళ్ళు ధనవంతులు అవుతారు. మళ్ళీ మా దగ్గర ఎమ్మెల్యే పోటీ చేసిన ఉజ్జేష్ కుమార్ యాదవ్ గారు మీరెందుకు మా జవహర్ నగర్ గురించి మీరు పట్టించుకోలేరు? మీరు ఎలక్షన్ల ముందు వచ్చి ఓట్లు అడిగితే కాదు. మేము ఏదో బీజేపీ ఒకటి డిమాండ్ చేస్తున్నాం. మాకు చాలా సమస్యలు జవహర్ నగర్లో. ఇల్లు కట్టుకోవడం పర్మిషన్ ఇవ్వకపోవడం, ఇంటి ట్యాక్సులు తీసుకోకపోవడం, ఇంటి ట్యాక్సులు లేకపోవడం వల్ల నీటి కనెక్షన్ ఇస్తలేదు. ఇది ఒకదానికొకటి టైఅప్ అయిపోయింది. కాబట్టి వెంటనే స్పందించి మా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో ఇల్లు కట్టుకోవడానికి ఇళ్ళ పర్మిషన్ ఇవ్వాలి. కొత్త 318 ఎకరాల గ్రామ కంఠంలో ఏవైతే హౌస్ ట్యాక్స్ తీసుకొని చెప్పేసి మేము రేవంత్ రెడ్డి దగ్గరికి 3 సార్లు పోయినాం, కలెక్టర్ ఆఫీస్కి 2 సార్లు తిరిగినాం, మున్సిపాలిటీకి అయితే 4 సార్లు తిరిగినాం. ఎందుకు ఇవన్నీ పెట్టినా ఓన్లీ మాకు లెటర్లు తీసుకొని అక్కడ పడేయడానికేనా? మరి ప్రజా సమస్యలు పరిష్కరించరా? ఎప్పుడైతే మీరు హౌస్ ట్యాక్స్ తీసుకొని మాకు రిజిస్ట్రేషన్ చేస్తే మా జవహర్ నగర్ రెవెన్యూ పెరుగుతుంది, మా డెవలప్మెంట్ అవుతుందని కోరుకుంటున్నాం. దయచేసి వెంటనే మా జవహర్ నగర్ ఇంటి పర్మిషన్ అని చెప్పేసి కోరుకుంటున్నాం. ఇంకో విషయం చెప్తున్నాం, మీరు ఇల్లులు కట్టైనా కులోటిపోతారు, మళ్ళీ 4 రోజుల్లో కట్టుకుంటారు. అంటే
ఇది మధ్యలో ఒక షోలా నడుస్తుంది. వాళ్ళు కట్టైన పిల్లలు కులు కొట్టుకోవాలి, మళ్ళీ సెటిల్మెంట్ కావాలి, మళ్ళీ డబ్బులు కాగానే మళ్ళీ ఇల్లు కట్టుకోవాలి. అంటే ప్రభుత్వానికి ఎటువంటి లాభం లేదు, మధ్యలో దళారులే బాగుపడుతున్నారు. కాబట్టి మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక్కడే హెచ్చరిస్తున్నాం, తెలియజేస్తున్నాం. మీరు వెంటనే పేద ప్రజలకు ఇంటి ట్యాక్సులు తీసుకోవాలి, ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ అని చెప్పేసి మేము రేవంత్ సర్కార్ని హెచ్చరిస్తున్నాం. వద్దురా నాయన వద్దురా నాయన, ఈటల నాయకత్వం, ఈటల నాయన నాయకత్వం, జై బీజేపీ, నరేంద్ర మోడీ నాయకత్వం, నరేంద్ర మోడీ నాయకత్వం. శ్రీజ చారిటబుల్ ఐబీ చౌరస్తా గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా చలివేంద్రం పెట్టి చల్లని నీరు అందిస్తున్నాము. ఈ వేసవిలో మండుటెండలకి ప్రజలకి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ట్రస్టు పేదలు వారి కోసం నిరంతరం పనిచేస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా పేదలకు సహాయం మరియు వారి జీవితాలను మెరుగుపరచవచ్చు. పేదలకు మరియు నిరుపేదలకు సహాయం చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్న ఒక సేవా సంస్థ అని శ్రీజ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బొల్ల నాగరాజు మాట్లాడుతూ, మరి ఇవే కాకుండా ముందు ముందు మరెన్నో సేవా కార్యక్రమాలు చేస్తామని, ప్రజలు శ్రీజ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అందించే సేవా కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోగలరని కోరారు. జాతీయ స్థాయిలో ప్రథమ ర్యాంకును సాధించి మన తెలంగాణ ఖ్యాతిని, తెలుగువాడికి కీర్తిని దేశ చరిత్రలోనే అత్యున్నత స్థానంలో నిలబెట్టిన ఘనత మన చైతన్యదేనని తెలంగాణ శ్రీ చైతన్య చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్, డైరెక్టర్ నాగేంద్ర మరియు శ్రీవిద్య అన్నారు. ప్రతిష్టాత్మక జేఈ మెయిన్స్ పరీక్షలో హైదరాబాద్ శ్రీ చైతన్య హైదరాబాద్ విద్యార్థి అజయ్ రెడ్డి వంగాల 300/300% సాధించి ఆల్ ఇండియా నెంబర్ 1 స్థానంలో నిలిచిన సందర్భంగా ఈరోజు మంగళవారం ఏప్రిల్ 29 ఉదయం 9:30 మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రి బస్టాండ్ మరియు మార్కెట్ షాపింగ్ మాల్ కాంప్లెక్స్లో బ్రెడ్, స్వీట్లు పంపిణీ మరియు పండ్లు పంపిణీ చేస్తూ మంచిర్యాల శ్రీ చైతన్య స్టాఫ్ సక్సెస్ మీట్ అవ్వడం జరిగింది. మంచిర్యాల శ్రీ చైతన్య పాఠశాల నుండి మంచిర్యాల పట్టణంలోని వివిధ ప్రాంతాలకు శ్రీ చైతన్య జెండాలు మరియు విజయ నినాదాలతో భారీ ర్యాలీ జరిగింది. మంచిర్యాల ఏజీఎం అరవింద్ రెడ్డి, హైదరాబాద్ కళాశాల ప్రిన్సిపల్ రాజేంద్ర ప్రసాద్, మంచిర్యాల శ్రీ చైతన్య ప్రిన్సిపల్ అయ్యూబ్, ఏవో విల్లాస్ కోఆర్డినేటర్ నాగరాజు, ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జై శ్రీ చైతన్య, జై శ్రీ చైతన్య. సార్ టూస్ ఓకే సార్. జై శ్రీ చైతన్య. తెలుసా లెఫ్ట్ కొని మొత్తం ఓకే ఓకే సార్. ఓకే సైడ్ కొట్టు, ఇది లెఫ్ట్ కొట్టు, లెఫ్ట్ నీ లెఫ్ట్, రైట్ కొట్టు, రైట్ కొట్టు నువ్వు మొత్తం రైట్ కొట్టు. ఒక్క నిమిషం స్లో చేసి, స్లోగా పోనీ అంతే. స్లోగన్స్ జై శ్రీ చైతన్య. స్లో చేయి, నువ్వు స్లో చేయి మొత్తం స్లో చేసి మళ్ళీ కొంచెం ఇక బస్సులు పోనీ, బస్సులు ఎంత నేను తిరుగుతా. పోనీ బస్సు పోనీ ఆపు.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.